Hey guys, sorry, I have some work. Okay, let's discuss the main topic. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే లాస్ట్ టైం మనం ఏం చేస్తాం, ఎనిమరేట్ జిప్ అనేది మనం పర్టికులర్గా వీడియోలో డిస్కస్ చేస్తాం. ఎనిమరేట్ అంటే ఏంటి, జిప్ అంటే ఏంటి, ఎనిమరేట్ జిప్ యూస్ చేసి మనం ఎలా కంబైన్ చేసుకుంటున్నాం అనేది మనం పర్టికులర్గా వీడియో అనేది డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మనం పర్టికులర్గా వైల్ లూప్ అంటే ఏంటి, వైల్ లూప్లో యూజెస్ ఏంటి, అసలు వైల్ లూప్కి కండిషన్స్ అనేవి మనం ఎలా రాసుకోవాలి, ఆ వైల్ లూప్ కండిషన్స్ని మనం యూజ్ చేసుకుని ఎలాగ ప్లాన్ చేస్తున్నాం అనేది మనం ఒక ప్లాన్ చేద్దాం. ఓకేనా, మనం ఇప్పుడు వైల్ లూప్ అంటే ఏంటనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. వైల్ లూప్ ఏంటనేది తెలుసుకున్న తర్వాత వైల్ లూప్లోనే మనం కొన్ని ప్రోగ్రామ్స్ అంటే సంథింగ్ లైక్ 3 days నుంచి ఆల్రెడీ మనం బాక్సెస్ మీద మనం వీడియో చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం టెంపరేచర్ మీద డిస్కస్ చేసుకుని టెంపరేచర్ అయిపోయిన తర్వాత దాని తర్వాత బాక్సెస్ కరెంట్ వెయిట్ అండ్ కరెంట్ వెయిట్ టార్గెటెడ్ వెయిట్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ 2 ఎగ్జాంపుల్స్ అయిపోయిన తర్వాత ఓవర్వ్యూలో మనం ఆ, మనం ఇంకా డీటెయిల్గా వీడియోలోకి డైరెక్ట్గా వెళ్తున్నాం. మనం డైరెక్ట్గా ఇంకా నెక్స్ట్ కంటిన్యూ బ్రేక్ ఇఫ్ స్టేట్మెంట్కి వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం పర్టికులర్గా ఏం చేస్తున్నాం అంటే వైల్ లూప్ అంటే ఏంటో తెలుసుకుంటున్నాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వైల్ లూప్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఓకే, వైల్ లూప్ అంటే ఏంటి, వైల్ లూప్ అంటే ఏంటి? A while loop is used when you don't know exactly how many times you will loop. You just know, you just know a condition that must remain true. Okay, that must remain true. అంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఇంట్లో ఒక కెటిల్ ఉంది, ఫర్ సపోజ్ ఇంట్లో ఒక కుక్కర్ ఉంది. ఆ కుక్కర్కి మనం ఏం చేస్తున్నాం, 4 విధులు వస్తే అన్నం బాగా వస్తుంది. అదే 5 విధులు వస్తే అన్నం మాడిపోయి అంటే జావలా అయిపోతుంది. అదే 2 విధులు వచ్చాయి అనుకో, అదే పర్టికులర్గా మనం యూజ్ చేస్తాం, అదే మనం పర్టికులర్గా మనం అన్నం తిన్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, 4 విధులు వచ్చేటట్టు మనం సెర్చ్ చేసుకుని ఆ 4 విధులు వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేసిన దానిలో మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఆ 4 విధులు వచ్చినంత వరకు మనమే దానికి ఒక ప్రోగ్రామింగ్ రాసి, అంటే ఐ మీన్ మనం ఇప్పుడు ఏ డిజైనింగ్ సిస్టమ్స్ అనేవి చాలా యూజ్ చేస్తాం కాబట్టి మనమే ఒక ప్రోగ్రామ్ రాసి 4 విధులు వచ్చినంత వరకు, అంటే 4 విధులు వచ్చినంత వరకు నువ్వు ఉండు అని మనం చెప్పడం. అది 4 విధులు వచ్చినంత వరకు ఉండు అని అది ప్రోగ్రామ్ చేసుకుంటుంది. ఓకే, 4 విధులు వచ్చిన తర్వాత అది స్టవ్ ఆపడం. సో మనం ఏం చేస్తున్నాం, ఓకే, ఇప్పుడు మనం దీన్ని టెంపరేచర్లోని డిస్కషన్ చేసుకున్నాం. టెంపరేచర్ ఏంటి, కెటిల్ టెంపరేచర్ అనేది మనం తీసుకుంటున్నాం. కెటిల్లో వాటర్ టెంపరేచర్ అనేది మనం తీసుకుంటాం. ఇక్కడ వాటర్ టెంపరేచర్ అంటే ఏంటి, వాటర్ టెంపరేచర్ నార్మల్గా ఎంత ఉంటుంది, మినిమం ఒక 10 degrees నుంచి స్టార్ట్ అవుతుంది. 10 degrees కాదు, ఒక -4 degrees నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎంత ఐస్ అయిపోయినా 4 degrees నుంచి లోపల స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ 4 degrees నుంచి మనం తీసుకుంటున్నాం 4 4 4 4 8 అలాగా అప్ టు లూప్ అంటే 100 వచ్చినంత వరకు ఆ లూప్ కండిషన్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా కండిషన్లోకి వెళ్తున్నాం. ఓపెన్ యువర్ ఓకే వెయిట్ ఓకే, ఓపెన్ యువర్ విఎస్ కోడ్ ఎడిటర్ అండ్ మనం విఎస్ కోడ్ ఎడిటర్ ఓపెన్ చేసిన తర్వాత ఎన్యూమరేట్ ఇప్పుడు ప్రాక్టీస్ లూప్స్లోకి వెళ్ళి కొత్త ఫైల్ జనరేట్ చేసుకుంటున్నాం. లూప్స్లోకి వెళ్ళి ఓకే, ఇక్కడ వేరియబుల్ HILD వైల్ లూప్ డాట్ py వైల్ లూప్ డాట్ పై అనేది మనం తీసుకుంటాం. ఓకే, ఇక్కడ వైల్ లూప్ డాట్ పై అని తీసుకుని టెంపరేచర్ టెంపరేచర్ వాటర్ టెంపరేచర్ వాటర్ టెంపరేచర్ వాటర్ టెంపరేచర్ అనేది తీసుకున్నాం. ఓకే, ఇక్కడ మనం పర్టికులర్గా టెంపరేచర్ని కూడా ఏం టెంపరేచర్ అడుగుతున్నాం, కానీ ఏ టెంపరేచర్ కావాలి అని మనం పర్టికులర్గా డిస్క్రైబ్ చేయకపోతే అది కూడా తీసుకో. వాటర్ టెంపరేచర్ అంతా 4 degrees, సైంటిఫిక్గా చూసుకుంటే 4 degrees. ఓకే, మనం బాయిలింగ్ టెంపరేచర్ ఎంత కావాలి, బాయిలింగ్ టెంపరేచర్ బాయిలింగ్ TMPRATU బాయిలింగ్ టెంపరేచర్ 100 కావాలి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం, అదేంటి వైల్ కండిషన్ రాసుకొని డబ్ల్యూఎస్ చేయాలి. వైల్ కండిషన్ వాటర్ టెంపరేచర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 100 అనేది ఇచ్చాం. ఓకే, ఇక్కడ మనం ఇది తీసుకుంటాం. కాకపోతే వైల్ టెంపరేచర్ వైల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు BOIL బాయిలింగ్ టెంపరేచర్ అనేది ఇచ్చాం. దీని తర్వాత మళ్ళీ మనం ఓకే, ఇక్కడ మనకి ఐడెంటిఫికేషన్ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ మనం వాటర్
టెంపరేచర్ అనేది తీసుకోవాలి. ఇది గోస్ పెట్టి వాటర్ టెంపరేచర్ ఇది గోస్ మనం ఎంత యాడ్ చేయాలనుకుంటున్నాం. వాటర్ ప్లస్ ఇది గోస్ మనం 4 degrees యాడ్ చేయాలి. ఓకే, మనం 4 degrees యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఓకే, మనం 4 degrees యాడ్ చేయాలి కాబట్టి 4 degrees యాడ్ చేయడానికి మనం పర్టికులర్గా మనం ఒక కండిషన్ రాస్తాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రింట్ చేస్తామే అనుకో, ప్రింట్ అవ్వదు. ఓకే, ఎర్రర్ దానికి చూస్తున్నా. ఓకే, లెస్ దెన్ ఇది కోస్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఇది కోస్టనా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ అని పెట్టామా, అంటే ఇక్కడ ఐడెంటిఫికేషన్ కూడా చూపిస్తుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ పెట్టాం. ఇప్పుడు ప్రింట్ అనే స్టేట్మెంట్ రాయకపోతే ప్రింట్ అనేది అవ్వదు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఓకే ఏంటి ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఫార్మాట్ స్ట్రింగ్ ఇచ్చి జాగ్రత్త ఇక్కడ మనం ఏమొస్తున్నాం, వాటర్ టెంపరేచర్ అనేది ఇచ్చాం. రెడీ టు TRN10 of the SWITCH, ready to turn off the switch. ఓకే, వాటర్ టెంపరేచర్ అని ఇచ్చాం. ఓకే, ఇక్కడ మనం ఓకే ప్రింట్ ఇక్కడ మళ్ళీ అనేబుల్ టు ఓకే, ఎప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం దీనికి ఏమవుతుంది. ఓకే, ఇది రన్ అవ్వడం లేట్ అవుతుంది. ఓకే ఓకే ఇది క్లోజ్ చేసేద్దాం చాట్. ఏమైంది ఎందుకు ప్రింట్ అవ్వట్లే. ఓకే, 4 అంటే మనకు చాలా ఎక్కువ అవుతున్నట్టుంది. ఎప్పుడు మనం 10 తీసుకున్నాం. ఓకే, 10 తీసుకొని ప్రయత్నం స్టార్ట్ చేద్దాం. వాట్స్ హ్యాపెనింగ్ పని ఉందిగా. We have one token. ఓకే, ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ డిలీట్ చేద్దాం, కొత్త దాంట్లో చేయొచ్చు. ఓకే, ఇక్కడ మళ్ళీ మనం కొత్తది ప్లాన్ చేస్తాం. ఇక్కడ మనకి వస్తుంది registrations you have one token but why greater than or equals to 10. You have one token but అదెందుకు ప్రింట్ అవ్వట్లేదు. ఓకే, with greater than or equals to 100. ఎందుకు అవ్వట్లేదు, ప్లస్ 10 ఎందుకు అవ్వట్లేదు. ఎవరైనా తెలిస్తే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి.
దీని గురించి డిస్కస్ చేద్దాం తర్వాత. ఇదేనా లేకపోతే అన్నట్లు కలిగి ఉన్నా? దీనికి బాగానే వచ్చింది కదా. వాటర్ టెంపరేచర్ 414. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. బ్యాడ్ ఐడెంటిఫికేషన్ ఫౌండ్ 6 pages. ఓకే రైట్. ఓకే ఇప్పుడు వస్తుందా? మరి ఏం చేయాలి? వెయిట్ ఏ సెకండ్. గ్రేటర్ దెన్ 100 అని ఎందుకు ఇచ్చాము? మనకి లెస్ దెన్ 100 రావాలి. గ్రేటర్ దెన్ 100 అని వచ్చింది కాబట్టి మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. లెస్ దెన్ 100 అనేది వైల్ వాటర్ టెంపరేచర్ ఈజ్ గ్రేటర్ దెన్ 100. మనం ఇక్కడ 110 వాటర్ టెంపరేచర్లో 110 అనేది ఇచ్చాం. ఇప్పుడు మనం +10 అని ఇచ్చాం అనుకో. ఇక్కడ లూప్ ఎంతవరకైనా అది రెడీ అవుతుంది. ఓకే, ఇదంతా లూప్ అలా కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది అందులో. రెడీ టు స్విచ్ ఆఫ్ ది రన్ అని. అదే మనం ఇక్కడ +10 కాకుండా ఓకే వెయిట్ బాయిలింగ్ టెంపరేచర్ ఇది కూడా మనకు పని లేదు. ఇప్పుడు మనం ఒరిజినల్ కోడ్లోకి వెళ్దాం. ఓకే, ఐఎన్జి బాయిలింగ్ టెంపరేచర్ ఇది కోసం 100 అని ఇచ్చాం. ఇక్కడ గ్రేటర్ దాన్ అని ఇచ్చాం కాబట్టి మనం ఇది వచ్చింది. అదే మనకి లెస్ దెన్ అని ఇచ్చి ప్రోగ్రామ్ని కిల్ చేయాలంటే మనం ఒక కండిషన్ రాసుకోవాలి. బాయిలింగ్ టెంపరేచర్ ఇప్పుడు మనకి అసలైంది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి అది వస్తుంది. ఏ బ్రదర్ వాట్సాప్నా? వాటర్ బాయిలింగ్ టెంపరేచర్ రెడీ టు రన్. ఇంకేం కావాలి? మనకి ఇక్కడ ఏం తేడా కొట్టింది అది కావాలి. అయినా రన్ అవ్వట్లేదు. ఓకే వెయిట్, ఇక్కడ కూడా మనం బాయిలింగ్ టెంపరేచర్ మనం 110 ఇచ్చాం కాబట్టి అక్కడ మనకి తేడా కొట్టింది. అదే మనం 10 degrees ఇచ్చాం అనుకో, ఇప్పుడు మనకి రన్ అవుతుంది. ఓకే, 110 వరకు రన్ అవ్వం. మనం పైన అంటే కింద అవుట్పుట్ గురించి మనం ఎప్పుడు ఆలోచించకూడదు. ఇప్పుడు టుడే ఆఫ్ ది లెసన్ కింద మన అవుట్పుట్ గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. అవుట్పుట్ మనం పైన కోడ్ సరిగ్గా రాస్తే కింద కండిషన్స్ మనం ఏ అప్లై చేస్తున్నాం కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేయకపోతే మనకి ప్రాక్టీస్ అనేది ఉండదు. అలాగే 1కి 10 సార్లు మనం ప్రాక్టీస్ అవ్వకపోతేనే కానీ మనం పర్టికులర్గా వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేయలేకపోతాం. ఇది కూడా ఒక మెయిన్ ప్రాబ్లం. ఇది వైల్డ్ వాటర్ టెంపరేచర్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ మనం కండిషన్ ఏంటంటే నెక్స్ట్ని ఓకే మనం దీన్ని కంట్రోల్ హ్యాష్ట్యాగ్ అని పెట్టేసుకొని \. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? బాక్సర్ వెయిట్ తీసుకొని ఆ వెయిట్కి తగ్గట్టు మనం చేయడం. ఓకే, వెయిట్కి తగ్గట్టు మనం చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం BOXCR బాక్సర్ వెయిట్ ఇది కాస్ట్ 85 ఇస్తుంది. ఓకే, 85.6 ఉంది. టార్గెటెడ్ వెయిట్ ఎంత అంటే టార్గెటెడ్ వెయిట్
టార్గెట్ వెయిట్ ఇది ఈక్వల్స్ టు 65 కావాలి. ఎందుకంటే బాక్సర్స్కి చాలా డిఫరెంట్ వెయిట్ సెక్షన్స్ ఉంటాయి. అది ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం. ఇక్కడ మనం ప్రింట్ మనం ఇప్పుడు ఇక్కడ బాక్సర్ నేమ్ అనేది మనం ప్రింట్ చేసుకుందాం. ఎందుకంటే బాక్సర్ వెయిట్తో మనకు పని లేదు, బాక్సర్ ఎవడో మనకు పని లేదు, బాక్సర్ నేమ్తో ఒకసారి చూసుకుందాం. ఓకే, వైల్ వైల్ ఓకే curr ఏంటి కరెంట్ ఓకే dox బాక్సర్ వెయిట్ ఈజ్ less than or equals to టార్గెటెడ్ వెయిట్ అని ఇచ్చి మనం ఓకే ఇక్కడ మనం ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఫార్మాటింగ్ స్ట్రింగ్ ఇచ్చి ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చి స్ట్రింగ్స్ ఇచ్చి దాని తర్వాత బాక్సర్ వెయిట్ ఈజ్ టు బాక్సర్ వెయిట్ ఈజ్ టు కరెంట్ కరెంట్ వెయిట్ అనేది ఇచ్చాం. ఓకే, కరెంట్ వెయిట్ కదా, టార్గెట్ వెయిట్, సారీ బై మిస్టేక్, టార్గెట్ వెయిట్ అనేది ఇచ్చాం. ఓకే, టార్గెట్ వెయిట్ అని ఇచ్చాం. తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం బాక్సర్స్ది వెయిట్ అనేది రెడ్యూస్ చేయాలి కాబట్టి బాక్సర్ బాక్సర్ వెయిట్ మైనస్ ఇది ఈక్వల్స్ టు 65 రాను. ఇక్కడ మళ్ళీ మనం ఇప్పుడు ఏంటి ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఫార్మాటింగ్ స్ట్రింగ్ ఇచ్చి ఇక్కడ వెయిట్ ఈజ్ టు కరెంట్ వెయిట్ అనేది మనం ఇప్పుడు చెక్ చేస్తున్నాం. అదే బాక్సర్ వెయిట్ అనేది మనం ఇప్పుడు చెక్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, బ్రాకెట్స్ ఓపెన్ చేసి బాక్సర్ వెయిట్. ఓకే, ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూస్తే మనకి ఏమొస్తుంది, బాక్సర్ వెయిట్ ఎంత వచ్చిందా, ఏంటి అర్థండి, మైనస్ ఓకే ఇక్కడ -65 అని వచ్చాగా, -65 కాదు -1.5 అని ఇచ్చాం అనుకో, ఇక్కడ మనకు వస్తుందా వచ్చిందా, less than or equals to targeted weight ఇచ్చాం. ఓకే, మనం ఇక్కడ తప్పు చేసి తీసుకుంటాము, ఇచ్చిన మరి ఎక్కడ తేడా పెట్టింది, ఎక్కడ తేడా కొట్టిందో కామన్ చేయండి ఫ్రెండ్స్. 5 minutes 2 seconds వీడియో పాస్ చేసి ఓకే అంటే మళ్ళీ ఒకసారి చెక్ చేశాను కాబట్టి ఇందాక ఎర్రర్ ఎందుకు ప్రింట్ అవ్వలేదంటే ఓకే డిలీట్ చేయాలి. ఇందాక మనకి ఎందుకు ప్రింట్ అవ్వలేదంటే మనం ఇక్కడ లెస్ దెన్ టార్గెటెడ్ వెయిట్ అంటే టార్గెటెడ్ వెయిట్ కన్నా తక్కువ ఉన్నా ప్రాబ్లం లేదు, మనకి ఎక్కువ ఉండాలి అని మనం కండిషన్ ఇచ్చాము.
ఇక్కడ మనం బిట్వైజ్ ఆపరేటర్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకోకపోతే మనకి చాలా పెద్ద ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. సో మనం ఒకటికి 2 సార్లు కోడ్ని అనేది డీటెయిల్గా అర్థం చేసుకోవాలి. మనకి కోడింగ్ అర్థమవుతే చాలు బ్రో, మనకి కోడింగ్ అర్థమవుతే చాలు గ్యాస్, మనకి ఇంకా మనకి పెద్ద టెన్షన్ ఏం పడక్కర్లేదు. ఇది ఫౌండేషన్ బేసిక్స్, మనకి బేసిక్స్ అనేవి కరెక్ట్గా రాస్తాయంటే అది మనకి అవుతాయి. సో మనం ఇప్పుడు బిఫోర్ వర్కౌట్ is to AFT before workout is equals to after workout is equals to అని. ఓకే, ఇంకా మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇక ఇది మనకు వచ్చింది అసలైన పాయింట్. ఓకే, ఇదే మనకి ఈరోజు ఉన్న క్లాసు. నెక్స్ట్ క్లాస్లో మనం బ్రేక్, కంటిన్యూ అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ మీద వైల్ లూప్లో మనం ఎలా డిస్కస్ చేయబోతున్నాం అనేది నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా మనం చెప్తున్నాం. కొంచెం క్లాస్ లాగైనా ప్రాబ్లం లేదు, మీకు అర్థం కావాలి, అలాగే మీ ఇంటెన్షన్ అయితే మాకు కూడా అర్థం కావాలి కాబట్టి. సో డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో బ్రేక్, కంటిన్యూ అండ్ ఇఫ్ ఎల్స్ మీద వీడియో చేద్దాం. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని, మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక 30 లైక్స్ టార్గెట్ ఫినిష్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.